వెల్కమ్ టు ద టీజర్ రివ్యూ ఆఫ్ ది మూవీ ఐఎమ్ రవి. కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారని అయితే చెప్పొచ్చు. తెలుగులో నా బొమ్మ అంటారు, ఇంగ్లీష్లో ఏ బొమ్మ అంటారో మీకు తెలుసు కదా. కాకపోతే టాపిక్ మాత్రం చాలా సెన్సిటివ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎన్నో వెతుకులాటలు మొత్తానికి ఆయన్ని అయితే పట్టుకున్నారు. ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మూవీగా తీస్తూ ఉన్నారు దొరసాయి తేజ. కానీ మనకు తెలిసిందైతే మాత్రం మూవీస్ని పైరసీ చేయడం ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసేసామన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చూపించబోతున్నారు కొత్తగా అనేది హైలైట్. అంటే అతను ఫస్ట్ అంతా పడ్డ స్ట్రగుల్స్, ఆ రేంజ్ వరకు ఎలా వెళ్ళాడు, ఎలా లింక్స్ అన్నీ సెట్ చేసుకోగలిగాడు అది చూపిస్తారా, లేదు అంటే ఎలా దొరికిపోయాడు అనేది చూపిస్తారా, వచ్చిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది లైఫ్ అనేది చూపిస్తారా. సో ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్గా అయితే అందులో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక డేర్ స్టెప్ అనే చెప్పాలి. ఇప్పుడు అతన్ని హీరోగా చూపిస్తే జనాలు మెచ్చుకున్నా కానీ ఓవరాల్గా సిస్టమ్కి అగెయిన్స్ట్ అవుతాడు. అలా కాదు అని చెప్పి సిస్టమ్కి కన్వీనియంట్గా చూపిస్తే జనాలకి బ్యాడ్ అవుతాడు. మరి ఎలా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ టైప్ మూవ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరి గురించో ఎందుకులే కానీ అసలు ముందు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా అయితే ఉందన్నమాట. కానీ ప్రస్తుతానికి టీజరే, ఇంకా ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత అసలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల్లో ఉన్నట్టుంది. ఎందుకు అంటే నా బొమ్మలో సినిమాలు కూడా అన్ని లాంగ్వేజ్ కూడా ఉండేవి కాబట్టి ఇది కానీ కరెక్ట్గా తీయగలిగి జనాలకి నచ్చే విధంగా ఉంటే మాత్రం అన్ని లాంగ్వేజెస్లో కూడా హిట్ అయ్యిద్ది. ఎందుకు అంటే రెగ్యులర్గా అందరి ఫ్యాన్స్ కూడా అన్ని లాంగ్వేజెస్లో ఉన్న మూవీస్ని చూస్తూ ఉండేవాళ్ళు కాబట్టి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. ఓవరాల్గా అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారని అయితే చెప్పొచ్చు. మరి ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా, ఫేస్బుక్లో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.